ఈరోజు మన టాపిక్ అయితే హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈరోజు మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, అలానే గ్యామెటోజెనెసిస్. సో ఈ మూడు కవర్ చేద్దాం. హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మనం ఓన్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ మాత్రమే చేస్తాం. సో కన్సెప్షన్ ఆఫ్ ద చైల్డ్ టిపికల్లీ ఇన్వాల్వింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. సో సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇన్వాల్వ్ అయ్యి సెక్షువల్ మెథడ్లో మాత్రమే పిల్లలు పుడతారు బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. సో రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఇన్ హ్యూమన్స్ ఇంక్లూడ్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఫస్ట్ థింగ్ గ్యామెటోజెనెసిస్. ఇప్పుడు మేల్కి మనకి సపరేట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి, ఫీమేల్కి వేరే టైప్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి. మేల్స్ స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి మేల్స్ ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ని స్పర్మాటోజెనెసిస్ అంటాం. ఫీమేల్స్ ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ని ఊజెనెసిస్ అంటారు, ఎందుకంటే ఓవంని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో ఇవి స్పర్మ్స్ అనేవి ఫీమేల్ జెనిటల్ ట్రాక్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, దాన్నే మనం ఇన్సెమినేషన్ అంటాం. అండ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని ఫర్టిలైజేషన్ అంటాం, లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ జైగోట్. దిస్ ఈజ్ ఫాలోడ్ బై ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్లాస్టోసిస్. సో ఎప్పుడైతే మనకి ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ జైగోట్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ దాకా వెళ్తుందో అప్పుడు ఆ బ్లాస్టోసిస్ట్ ఏమవుతుంది, యుట్రైన్ వాల్కి అటాచ్ అవుతుంది, దాన్నే మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ని జెస్టేషన్ అంటాం. అండ్ డెలివరీ ఆఫ్ ద బేబీ పార్చురీషన్. ఓకే, ఇవన్నీ ప్రాసెస్. గ్యామెటోజెనసిస్, గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇన్సెమినేషన్, ఇన్సెమినేషన్ తర్వాత ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ తర్వాత ఇంప్లాంటేషన్, ఇంప్లాంటేషన్ తర్వాత జెస్టేషన్ పీరియడ్, జెస్టేషన్ పీరియడ్ తర్వాత పార్చురీషన్, డెలివరీ ఆఫ్ ద బేబీ. ఈ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ ప్యూబర్టీ జరుగుతాయి. అంటే సెక్షువల్ మెచ్యూరిటీ, ఫస్ట్ అక్కరెన్స్ ఆఫ్ మెచ్యురేషన్ ఇన్ గర్ల్స్నే ప్యూబర్టీ అంటాం. సో రిమార్కబుల్ డిఫరెన్సెస్ వస్తాయి బిట్వీన్ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఇన్ మేల్ అండ్ ఫీమేల్లో. ఇప్పుడు మేల్ని తీసుకుంటే బియర్డ్ అండ్ ముస్టాచ్ వస్తుంది, బాడీ మీద హెయిర్ డెవలప్ అవుతుంది, మస్కులర్ గ్రోత్ అవుతుంది, వాయిస్ పిచ్ తగ్గుతుంది, అలానే మస్కులైన్ క్యారెక్టర్స్ డెవలప్ అవుతాయి, స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది. అదే ఫీమేల్స్కి తీసుకుంటే ప్యూబిక్ హెయిర్, యాక్సియల్ హెయిర్, ఫేస్ మీద హెయిర్ గ్రో అవ్వదు, స్కాల్ప్ హెయిర్ లాంగ్గా గ్రో అవుతుంది, అలానే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, పెల్విస్ బ్రాడ్ అవుతుంది. సో ఇలా పిచ్, వాయిస్లోని పిచ్ హై అవుతుంది. ఇలాంటి చేంజెస్ అన్నీ ఫీమేల్స్లో చూస్తాం అన్నమాట. సో మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి వస్తే మేల్ జెనిటల్ సిస్టమ్. మేల్కి యాక్చువల్గా జెనిటో యూరినరీ సిస్టమ్ ఉంటుంది, సెక్స్ ఆర్గాన్స్ అండ్ ఏ పార్ట్ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్టివ్ ప్రాసెస్. సెక్స్ ఆర్గాన్స్ అనేవి పెల్విక్ రీజన్లో ఉన్నాయి. పేర్ ఆఫ్ టెస్టిస్ అంటే ప్లూరల్ అయితే టెస్టిస్, సింగులర్ అయితే టెస్టిస్. సో అలాంగ్ విత్ యాక్సెసరీ డక్స్, గ్లాండ్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా, ఇలాగా టెస్టిస్ అలాగా. సో లొకేటెడ్ అలాంగ్ విత్ యాక్సెసరీ డక్స్, గ్లాండ్స్, ఎక్స్టర్నల్ జెనిటాలియా. టెస్టికల్స్ అనేవి మనకి, టెస్టిస్ అనేది ప్లూరల్, టిఎస్ అనేది సింగులర్. సో టెస్టిస్ అనేది ఓవల్ పింక్ షేప్డ్ మేల్ ప్రైమరీ సెక్స్ ఆర్గాన్. సో ఏవైతే మనకి గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ అంటాం. సస్పెండెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ ఎ పౌచ్ కాల్ స్క్రోటమ్. స్క్రోటమ్ ఎందుకు స్క్రోటంలోనే అంటే టెంపరేచరు మనకి 2 to 2.5 degrees Celsius లోవర్ దాన్ ద ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. స్పర్మటోజెనసిస్కి ఈ టెంపరేచర్ చాలా ఎసెన్షియల్. సో క్యావిటీ ఆఫ్ స్క్రోటల్ సాక్స్ ఈస్ కనెక్టెడ్ టు ద అబ్డామినల్ క్యావిటీ. స్క్రోటల్ సాక్ క్యావిటీ, అబ్డామినల్ క్యావిటీ మనకి కనెక్ట్ అయి ఉంటాయి, దాన్నే మనం ఇంగ్వైనల్ కెనాల్ అంటాం. సో టెస్టిస్ ఈజ్ హెల్డ్ ఇన్ పొజిషన్ ఇన్ స్క్రోటమ్ బై గ్యాబర్నాకులం. ఓకే, గ్యాబర్నాకులం అనే దాని ద్వారా టెస్టిస్ అనేది ఆ పొజిషన్కి హోల్డ్ అయి ఉంది, హోల్డ్ ఇన్ పొజిషన్ బై గబర్నాకులం, ఏ ఫైబ్రస్ కార్డ్ దట్ కనెక్ట్స్ ద టెస్టిస్ విత్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రోటమ్. బాటమ్ ఆఫ్ ద స్క్రోటమ్కి టెస్టిస్కి కనెక్ట్ అవుతుంది గ్యూబర్నాకులం. అండ్ అలానే దాని తర్వాత ఏ స్పర్మాటిక్ కార్డ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై వాస్ డిఫరెన్స్ నర్వ్స్, వాస్ డిఫరెన్స్ నర్వ్స్, బ్లడ్ వెజల్స్, అదర్ టిష్యూస్ అన్నీ కలిసి రన్స్ ఫ్రమ్ అబ్డామినల్ వాల్ డౌన్ టు ఈచ్ టెస్టికల్స్. సో త్రూ ద ఇంగ్వైనల్ కెనాల్ నుంచి వాస్ డిఫరెన్స్, నర్వ్స్, బ్లడ్ వెజల్స్ ఇంకా అన్ని టిష్యూస్ అన్నీ కలిసి స్పర్మాటిక్ కార్డ్ని ఫామ్ చేస్తాయి, విచ్ ఎక్స్టెండ్స్ ఇన్వర్డ్ టు ఫామ్. సో ఈ ఒక్కొక్క టెస్టిస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ ఫైబ్రస్ ఎన్వలప్, దాన్నే ట్యూనికా ఆల్బుజినియా అంటాం.
సో ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది ఎక్స్టెండ్స్ ఇన్వర్డ్, లోపలికి ఎక్స్టెండ్ అయ్యి సెప్టాని ఫామ్ చేసి మనకి కంపార్ట్మెంట్స్ని ఫామ్ చేస్తుంది. టెస్టిక్యులర్ పార్టీషన్ ఆఫ్ ద టెస్టిస్ ఇంటూ లోబ్యూల్స్. 250 కంపార్ట్మెంట్స్ లేదా 250 లోబ్యూల్స్ ఉంటాయి. సో మనకి ఈ ఒక్కొక్క దాంట్లో 1 నుంచి 3 హైలీ కాయిల్డ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఉంటుంది. సో అలానే ఈ పిక్చర్ చూసినట్టయితే మనకి క్లియర్గా, సో యానస్, ఇది రెక్టమ్, ఇది పోస్టీరియర్ సైడ్ ఉంది. ఎజాక్యులేటరీ డక్ట్, ఫస్ట్ థింగ్ అవుట్ టెస్టిస్కి కవరింగ్ స్క్రోటమ్. సో టెస్టిస్కి స్క్రోటమ్ కింద కనెక్ట్ చేసేది గ్యూబర్నాక్యులం. అలానే టెస్టిస్ని అబ్డామినల్ క్యావిటీని కనెక్ట్ చేసేది స్పర్మాటిక్ కార్డ్. బల్బో యురెథ్రల్ గ్లాండ్స్, దాన్నే కౌపర్స్ గ్లాండ్ అంటాం, అది లూబ్రికెంట్ని రిలీజ్ చేస్తుంది. అలానే ఫోర్ స్కిన్, దాని తర్వాత గ్లాన్స్ పెన్నిస్, టిప్ ఆఫ్ ద పెన్నిస్ని గ్లాన్స్ పెన్నిస్ అంటాం. వాటి మీద కవర్ అయిన స్కిన్ని ఫోర్ స్కిన్ అంటారు. ఇది యురెత్రా. అలానే పెన్నిస్, ప్రాస్టేట్ గ్లాండ్ ఒకటే ఉంటుంది, అది కూడా యూరినరీ బ్లాడర్కి కింద ఉంటుంది. ఇది వాస్ డిఫరెన్స్. ఇది యూరినరీ బ్లాడర్. ఇది సెమైనల్ వెసికల్, ఇక్కడ చూస్తే సెమైనల్ వెసికల్ ఇది. అలానే ఇది యురెటర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చి యాంటీరియర్ వ్యూ అనమాట, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ది. సో యూరినరీ బ్లాడర్, యురెటర్, వాస్ డిఫరెన్స్, ఎపిడిడిమస్, వాస్ ఎఫరెన్షియా అండ్ రీటీ టెస్టిక్యులర్ లోబ్యూల్స్, అంటే 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ట్యూనికా ఆల్బుజినియా బయట ఉండేది, లోపలికి వెళ్ళి కంపార్ట్మెంట్స్ చేస్తుంది. ఫోర్ స్కిన్, గ్లాన్స్ పెన్నిస్, టిప్ ఆఫ్ ద పెన్నిస్ని గ్లాన్స్ పెన్నిస్ అంటారు. టెస్టిస్, యురెత్రా, బల్బో యురెథ్రల్ గ్లాండ్స్, అలానే ప్రాస్టేట్ గ్లాండ్, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, సెమైనల్ వెసికల్స్, ఎజాక్యులేటరీ డక్ట్, యూరినరీ బ్లాడర్. సో మొత్తం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని మనం మెయిన్గా ఏమని పిలుస్తాం? మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని జెనిటో యూరినరీ సిస్టమ్ అంటాం. ఇది క్రాస్ సెక్షన్ ఆఫ్ వన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అనమాట. అంటే మనం ఒక్కొక్క లోబ్యూల్లో 1 to 3 కాయిల్డ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఉంటాయి. ఆ ట్యూబ్యూల్స్ ఇలా పెట్టుంటారు. ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదా లేడిస్ సెల్స్, స్పర్మాటోగోనియా, స్పర్మాటోజోవా. సో కమింగ్ టు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, పౌచ్ ఆఫ్ సీరస్ మెంబ్రెయిన్, పెరిటోనియల్ మెంబ్రెయిన్, ఏ పౌచ్ ఆఫ్ సీరస్ మెంబ్రెయిన్ కాల్డ్ పెరిటోనియల్ లేయర్, దాన్ని ట్యూనికా వెజైనాలిస్ అంటాం. అది టెస్టిస్ని కవర్ చేస్తుంది. ఓకే, సో ఇన్నర్ లేయర్ని మనం ట్యూనికా అవుటర్ లేయర్ ట్యూనికా ఆల్బుజినియా, ఇన్నర్ లేయర్ ట్యూనికా వెజైనాలిస్. సో ఈచ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఈజ్ లైన్డ్ బై జెర్మినల్ ఎపిథీలియం. ఒక్కొక్క సెమినిఫెరస్ ట్యూబ్యూల్ లోపల మనకి జెర్మినల్ ఎపిథీలియం ఉంటాయి. దాంట్లో అన్డిఫరెన్షియేటెడ్, ఈ జెర్మినల్ ఎపిథీలియంలో అన్డిఫరెన్షియేటెడ్ మేల్ సెల్స్ ఉంటాయి, అన్డిఫరెన్షియేటెడ్ మేల్ జర్మ్ సెల్స్, దాన్ని స్పర్మటోగోనియా లేదా స్పర్మటోగోనియల్ మదర్ సెల్స్ అంటాం. వాటితో పాటు నౌరిషింగ్ సెలటోలీ సెల్స్ కూడా ఉంటాయి. ఈ స్పర్మటోగోనియా నుంచే ప్రైమరీ స్పర్మాటోసైట్స్ వస్తాయి. ఈ ప్రైమరీ స్పర్మాటోసైటే మియోటిక్ డివిజన్ అండర్గోన్ అయ్యి సెకండరీ స్పర్మటోసైట్ వస్తుంది. ఈ సెకండరీ స్పర్మటోసైట్ నుంచి స్పర్మటిట్స్ వస్తాయి. స్పర్మటిట్స్ నుంచి స్పర్మటోజోవా లేదా స్పర్మ్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ని మనం స్పర్మాటోజెనసిస్ అంటాం. సెరటోలీ సెల్స్ అనేది ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ద స్పర్మాటోజోవా. సెరటోలీ సెల్స్ ఏం చేస్తాయి? మనకి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తాయి. దాన్నే నర్సింగ్ సెల్స్ అంటాము. అండ్ దే ఆల్సో ప్రొడ్యూస్ ద హార్మోన్ కాల్ ఇన్హిబిన్. ఇన్హిబిన్ అనే హార్మోన్ని సెరటోలీ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది FSH హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గిస్తాయి అనమాట. అంటే స్పర్మ్స్ ప్రొడక్షన్ ఎనఫ్ అయ్యాయి, ఇంకా చాలు అని. దిస్ రీజన్ ఇన్సైడ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ని, ఇన్ బిట్వీన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ని ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాం. అవుట్ సైడ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ ఇంటర్స్టీషియల్ స్పేసెస్, దాన్ని ఇంటర్స్టీషియల్ సెల్స్ ఆఫ్ లేడీస్ సెల్స్. అండ్ లేడీస్ సెల్స్ టెస్టోస్టిరాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అదే ఆండ్రోజన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ విచ్ ఇస్ టెస్టోస్టిరాన్. చాలా ఆండ్రోజన్స్ ఉంటాయి, దాంట్లో మనం టెస్టోస్టిరాన్ని తీసుకుంటున్నాం. అండ్ టెస్టోస్టిరాన్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అండ్ స్పర్మాటోజెనసిస్. అదర్ ఇమ్యునలాజికల్ కాంపిటెంట్ సెల్స్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ఇంటర్స్టీషియల్ స్పేసెస్లో. సో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి వాస్ ఎఫరెన్షియాలో ఓపెన్ అవుతాయి త్రూ రీటీ టెస్టిస్, వాస్ ఎఫరెన్షియా. సో దాని తర్వాత ఏ నెట్వర్క్ ఆఫ్ ట్యూబ్యూల్స్ ఇన్ ద టెస్టిస్ క్యారింగ్ స్పర్మటోజోవా ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్.
into the vas efferentia. సో టెస్టిస్ అనేది బిఫోర్ బర్త్ స్క్రోటంలోకి వెళ్ళిపోతుంది. ఈ కండిషన్ ఎప్పుడైతే ఎవరికైనా టెస్టిస్ ఇలా డిసెండ్ అవ్వదో దాన్ని క్రిప్టార్చిడిజం అంటారు. ఈ పిక్చర్లో చూడొచ్చు మనం క్లియర్గా స్పర్మాటోగోనియా, స్పర్మాటోజోవా, అలానే ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదా లేడిత్ సెల్స్ అంటాం ఇక్కడ, సెరటోలీ సెల్స్. నెక్స్ట్ ఎపిడిడిమిస్. వాస్ ఎఫరెన్షియా ఎప్పుడైతే టెస్టిస్ని వదులుతుందో అప్పుడు ఓపెన్ ఇంటూ ఏ నారో టైట్లీ కాయిల్డ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ఎపిడిడిమిస్. సో ఇది ఎక్కడ ఉంటుందంటే పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద టెస్టిస్లో ఉంటుంది. ఎపిడిడిమిస్ అనేది స్టోరేజ్ స్పేస్ ఫర్ ద స్పర్మ్స్ అండ్ టైమ్ టు మెచ్యురేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 regions: క్యాపట్ ఎపిడిడిమిస్, హెడ్ ఎపిడిడిమిస్, కార్పస్ బాడీ ఎపిడిడిమిస్, కాడా ఎపిడిడిమిస్. క్యాపట్, కార్పస్, కాడా. సో క్యాపట్ ఎపిడిడిమిస్ అనేది స్పర్మటోజోవాని వాస్ ఎఫరెన్షియా నుంచి రిసీవ్ చేసుకుంటుంది. ఆఫ్ ద మీడియాస్టైనమ్ టెస్టిస్, a mass of connective tissue at the back of the testis that encloses the rete testis. So vas difference. Vas difference ne ductus difference ani kuda antam. Along with the long narrow muscular tube, the mucosa of ductus difference consists of pseudo stratified columnar epithelium. So vas difference lo manaki pseudo stratified columnar epithelium untayi and lamina propria, లామినా ఏరియులర్ కనెక్టివ్ టిష్యూ కూడా ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టెయిల్ ఆఫ్ ఎపిడెడిమిస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంగ్వైనల్ కెనాల్లో ద్వారా వెళ్ళి అబ్డామిన్లోకి వెళ్ళి యూరినరీ బ్లాడర్ని రూప్ చేసి సెమైనల్ వెసికల్ నుంచి ఒక డక్ట్ రిసీవ్ చేసుకుంటుంది. సో వాస్ డిఫరెన్స్ అండ్ డక్ట్ ఆఫ్ సెమైనల్ వెసికల్ యునైట్ టు ఫార్మ్ ఏ షార్ట్ ఎజాక్యులేటరీ డక్ట్. సో 2 ఎజాక్యులేటరీ డక్ట్స్ ఉంటాయి క్యారింగ్ ద స్పర్మాటోజోవా అండ్ ద ఫ్లూయిడ్ సెక్రీటెడ్ బై సెమైనల్ వెసికల్. కవరేజ్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ ప్రాస్టేట్. సో సెంటర్ ఆఫ్ ప్రాస్టేట్ తోటి కవర్ అయ్యి ఓపెన్స్ ఇన్ టు యురెత్రా. ఓకే, యురెత్రాలో ఓపెన్ అయ్యి విచ్ ట్రాన్స్పోర్ట్ ద స్పర్మ్స్ టు అవుట్ సైడ్. సో మనకి ప్యాసేజ్ ఆఫ్ స్పర్మటోజోవాకి వస్తే ఫస్ట్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్, అక్కడి నుంచి వాస్ ఎఫరెన్షియా, రీటీ టెస్టిస్ నుంచి వాస్ ఎఫరెన్షియా నుంచి ఎపిడిడిమిస్ తర్వాత వాస్ డిఫరెన్స్ తర్వాత ఎజాక్యులేటరీ డక్ట్ తర్వాత యురెత్రా, ఫైనల్గా వెజైనా ఆఫ్ ద ఫీమేల్. సో యురెత్రా, మేల్లో యురెత్రా అనేది ఒక టర్మినల్ డక్ట్ ఆఫ్ ద రీప్రొడక్టివ్ ఇంకా యూరినరీ సిస్టమ్. యురెత్రా అనేది నెక్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ దగ్గర నుంచి ఆరిజినేట్ అయ్యి అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ త్రూ ద పెన్నిస్ టు ఇట్స్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ కాల్డ్ యురెత్రల్ మియాటస్. The urethra provides an exit for urine and semen during ejaculation in males. So penis and the scrotum constitute male external genitalia. Penis, scrotum ivi rendu male external genitalia ani avutundi. Penis serves as a urinal duct and also intromittent organ adi penis anedi that transfers the spermatozoa to the vagina. సో ద హ్యూమన్ పెన్నిస్ అనేది 3 columns ఆఫ్ టిష్యూతో మేడ్ అయింది. అప్పర్ 2 వచ్చి కార్పోరా క్యావర్నోజా, ఇది డార్సల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. అండ్ 1 కార్పస్ స్పాంజియోజం, ఇది వెంట్రల్ సైడ్ ఉంటుంది. సో డార్సల్ సైడ్ 2 కార్పోరా క్యావర్నోజా, వెంట్రల్ సైడ్ 1 కార్పస్ స్పాంజియోజం. సో స్కిన్, సబ్క్యూటేనియస్ లేయరు, కార్పోరా క్యావర్నోజా, కార్పోరా స్పాంజియోజం. Skin, subcutaneous layer encloses all 3 columns. And corpora cavernosa consists of a special tissue, so with spaces that is filled with blood. So they helps in erection in penis to facilitate the insemination. The enlarged or bulbous end of the penis ni glans penis antamu. Idi loose foreskin to cover ayundi, fold of skin, and దాన్నే పర్పెక్యూ అంటారు, ప్రిపిక్యూ అంటారు. ద యురెత్రా ట్రాన్స్ఫర్స్ ద కార్పోరా స్పాంజియోజం అండ్ ఇట్ ఓపెన్స్. యురెత్రా ట్రాన్స్ఫర్స్ ద కార్పస్ స్పాంజియోజం అండ్ ఇట్ ఓపెన్స్ టు యురెథ్రల్ మియాటస్, లైస్ ఇన్ ద టిప్ ఆఫ్ ద గ్లాన్స్ పెన్నిస్. అండ్ మేల్ యాక్సెసరీ జెనిటల్ గ్లాండ్స్కి వచ్చేసరికి మేల్ యాక్సెసరీ గ్లాండ్స్లో పేర్ సెమైనల్ వెసికల్,
ప్రాస్టేట్ గ్లాండ్, బల్బోఎరెథ్రల్ గ్లాండ్స్ ఉంటాయి. సెమైనల్ వెసికల్కి వచ్చేసరికి పేర్ ఆఫ్ ట్యూబులర్ గ్లాండ్స్ ప్లెజెంట్ పోస్టీరియో ఇన్ఫీరియర్ టు ద యూరినరీ బ్లాడర్. సో సెమైనల్ వెసికల్ ఎక్కడ ఉంటాయంటే పోస్టీరియో ఇన్ఫీరియర్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ దగ్గర ఉంటాయి. యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. ఒక్కొక్క సెమైనల్ వెసికల్ కరస్పాండింగ్ వాస్ డిఫరెన్స్తో కలిసి ఎజాక్యులేటరీ డక్ట్ని ఫామ్ చేస్తుంది. వేర్ ద వాస్ డిఫరెన్స్ ఎంటర్స్ ద ప్రాస్టేట్. ఇప్పుడు వాస్ డిఫరెన్స్ ప్రాస్టేట్ గ్లాండ్లోకి ఎంటర్ అవుతుంది. సెక్రేషన్ ఆఫ్ సెమైనల్ వెసికల్లో 60% ఆఫ్ సెమైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది ఆల్కలైన్, ఇంకా విస్కస్గా ఉంటుంది. దాంట్లో ఫ్రక్టోజ్, సిట్రిక్ యాసిడ్, ఇనార్గానిక్ ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రక్టోజ్, ప్రోటీన్స్, సిట్రిక్ యాసిడ్ అంటే వైటమిన్ ఒకటి, షుగర్ ఒకటి, ప్రోటీన్ ఒకటి, మినరల్స్ ఇనార్గానిక్ ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోస్టాగ్లాండిడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వన్స్ ద ఫ్లూయిడ్ జాయిన్స్ ద స్పర్మ్స్ ఇన్ ఎజాక్యులేటరీ డక్ట్, ఫ్రక్టోజ్ యాక్ట్స్ యాజ్ అ మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద స్పర్మ్స్ అవుట్ సైడ్ ద బాడీ. ప్రోస్టాగ్లాండిడ్స్ అనేవి ఆర్ బిలీవ్డ్ టు బి ఎయిడ్ ఫర్టిలైజేషన్, కాజింగ్ ద మ్యూకస్ లైనింగ్ ఆఫ్ ద సర్విక్స్ టు బికమ్ మోర్ రిసెప్టివ్. సర్విక్స్లోని మ్యూకస్ లైనింగ్ ఉంటుంది కదా, అది బాగా స్పర్మ్స్కి రిసెప్టివ్ అయ్యేలా చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఎయిడింగ్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ద స్పర్మ్స్ టువర్డ్స్ ద ఓవమ్. సో ఈ పెరిస్టాలిటిక్ కంట్రాక్షన్ ఆఫ్ యూట్రస్ అండ్ ఫెలోపియన్ ట్యూబ్ ఆఫ్టర్ కాయిటస్ మెయింటైన్ చేయడానికే మనకి ప్రోస్టాగ్లాండిడ్స్. ప్రోస్టేట్ గ్లాండ్. సో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది డైరెక్ట్లీ బినీత్ ద యూరినరీ బ్లాడరే ఉంటుంది. అండ్ ఈ గ్లాండ్ ప్రోస్టేటిక్ యూరెత్రా అంటాం. సరౌండ్స్ ద ప్రోస్టేటిక్ యూరెత్రా. ప్రోస్టేటిక్ పార్ట్ ఆఫ్ యూరెత్రాని సరౌండ్ చేస్తాయి. ఇట్ సెన్స్ సెక్రీషన్స్ సెవరల్ ప్రోస్టాటిక్ డక్ట్స్ ద్వారా. అండ్ మ్యాన్లో ప్రోస్టాటిక్ కంట్రిబ్యూట్స్ 15 to 30% ఆఫ్ ద సీమెన్. ఈ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద ప్రోస్టేట్ ఈస్ క్లియర్ అండ్ స్లైట్లీ అసిడిక్గా ఉంటుంది. ప్రోస్టాటిక్ సెక్రీషన్ యాక్టివేట్స్ ద స్పర్మాటోజోవా అండ్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్. సో స్పర్మాటోజోవాని యాక్టివేట్ చేసి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బల్బోఎరెథ్రల్ గ్లాండ్స్, దీనే కౌపర్స్ గ్లాండ్ అని కూడా అంటాం. ఇది బినీత్ ద ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. బిగినింగ్ ఆఫ్ ఇంటర్నల్ పొజిషన్ ఆఫ్ పెనిస్. సో దే యాడ్ ఆల్కలైన్ ఫ్లూయిడ్ టు సీమెన్. Beneath the prostate gland at the beginning of penis, they add alkaline fluid to the semen. Semen ki alkaline fluid ne act chestayi during the process of ejaculation. This fluids of these glands lubricates the urethra. Urethra lubricate chesi. They are also thought to function as flushing agent. So acidic urinary environment ni teesastayi that may remain in urethra before the semen is ejaculated. And next coming to female genital reproductive system. Female reproductive system lo pair of ovaries along with the pair of oviducts. So female reproductive system lo pair of ovaries, oviducts, vagina, uterus, external genitalia located in the pelvic region. So these parts of system along with the pair of mammary gland integrated structurally and functionally to support the process of ovulation, ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, జెస్టేషన్, పార్చురీషన్ ఇలాగా. సో ఓవరీస్ అనేవి ప్రైమరీ సెక్స్ ఆర్గన్స్, ఎందుకంటే ఇవే గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. ఇంకా అలానే సెవరల్ స్టీరాయిడ్ హార్మోన్స్, దాన్నే ఓవేరియన్ హార్మోన్స్ అని కూడా అంటాం. ఎ పేర్ ఆఫ్ ఓవరీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ద లోవర్ అబ్డామెన్. సో డబుల్ లేయర్ ఫోల్డ్ ఆఫ్ పెరిటోనియం కనెక్టింగ్ ద ఓవరీ. సో ఒక డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఓవరీని కనెక్ట్ చేస్తారు విత్ ద వాల్ ఆఫ్ అబ్డామినల్ క్యావిటీ. దీన్నే మీసో ఓవేరియం అంటారు. సో మనకి లోవర్ అబ్డామిన్లో ఉంటాయి ఓవరీస్. ఒక డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఓవరీని అబ్డామినల్ వాల్ని జాయిన్ చేస్తుంది. దాన్నే మీసో ఓవేరియం అంటాం. ఓవరీస్ అనేవి బయట outside by ovaries are covered on outside by simple cuboidal epithelium called germinal epithelium untundi. Actually this is actually the visceral peritoneum that envelop the ovaries. Underneath ee layer kinda dense connective tissue untundi, tunica albuginea. Ovarian stroma vachi distinctly divided into cortex and inka inner medulla, outer cortex and inka inner medulla. So cortex అనేది dense glandular due to presence of numerous ovarian follicles in the stages of development.
మెడుల్లాలో లూజ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది విత్ అబాండెంట్ బ్లడ్ సప్లై, లింఫాటిక్ వెజల్స్ అండ్ నర్వ్ ఫైబర్స్. అండ్ ఈచ్ ఫాలికల్ ఈజ్ ఫార్మ్డ్ బై ఇన్ఫోల్డింగ్ ఆఫ్ జర్మినల్ ఎపిథీలియం. ఒక్కొక్క ఫాలికల్ కూడా జర్మినల్ ఎపిథీలియం ఇన్ఫోల్డింగ్ ద్వారానే ఫామ్ అయ్యాయి. And fallopian tubes. Each fallopian tube periphery of each ovary to uterus. It bears a funnel shaped infundibulum. Edges of infundibulum లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, దాన్నే ఫింబ్రియా అంటాం. ఇది ఏం చేస్తుందంటే కలెక్షన్ ఆఫ్ ఓవమ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్. ఇన్ఫండిబులం లీడ్స్ టు వైడర్ పార్ట్ ఆఫ్ ద ఓవిడక్ట్, అదే యాంపులా. లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ని ఇస్తమస్ అంటాం. సో ఇన్ఫండిబులం, యాంపులా, ఇస్తమస్. సో ఇస్తమస్ నారోగా ఉంటుంది మళ్ళీ. సో నారో విత్ జాయింట్స్ టు యూట్రస్. సో ఫెలోపియన్ ట్యూబ్ అలానే యాంపులో-ఇస్తమిక్ జంక్షన్ ఈస్ ద సైట్ ఫర్ ద ఫర్టిలైజేషన్. ఫెలోపియన్ ట్యూబ్లో యాంపులో-ఇస్తమిక్ జంక్షన్ సైట్ ఫర్ ఫర్టిలైజేషన్. ఇట్ కండక్ట్స్ ద ఓవమ్ ఆర్ జైగోట్ టువర్డ్స్ ద యూట్రస్ బై పెరిస్టాలిసిస్. సో ఫెలోపియన్ ట్యూబ్ ఈస్ అటాచ్డ్ టు ద అబ్డామినల్ వాల్ బై పెరిటోనియల్ ఫోల్డ్. ఫెలోపియన్ ట్యూబ్ అబ్డామినల్ వాల్కి అటాచ్ అయి ఉంటుంది, అదే మీసోసాల్పింగ్స్ అంటారు. యూట్రస్ అనేది ఒక సింగిల్ వర్డ్, దాన్నే మనం సింగిల్ అండ్ దాన్నే ఓంబ్ అంటాం. ఇది హైలీ మస్కులర్, హైలీ వాస్కులరైజ్డ్ అండ్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ ప్రెజెంట్ ఇన్ ద పెల్విస్ బిట్వీన్ ద బ్లాడర్ అండ్ రెక్టమ్కి మధ్యలో ఉంటుంది. యూట్రస్ వచ్చి అబ్డామినల్ వాల్తో కవర్ అయి ఉంటుంది, అబ్డామినల్ వాల్కి కనెక్ట్ అయి ఉంటుంది బై పెరిటోనియల్ ఫోల్డ్, అదే మీసోమెట్రియం. సో మీసో ఓవేరియం, మీసోసాల్పింగ్స్, మీసోమెట్రియం. మనం ఇక్కడ చూడొచ్చు, మనకి క్లియర్గా వెజైనల్ ఆరిఫైస్, లెబియా మెజోరా, లెబియా మైనోరా, క్లైటోరిస్ ఇవన్నీ కలిపి ఉల్వా అంటారు. యురెత్రా 4 to 5 సెంటీమీటర్సే ఉంటుంది. ప్యూబిక్ సింఫైసిస్, యూరినరీ బ్లాడర్, యూట్రస్, అలానే సర్విక్స్, రెక్టమ్, వెజైనా, యానస్. సో ఇది డయాగ్రమాటిక్ సెక్షనల్ వ్యూ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓవరీ, ఫింబ్రియే, ఇన్ఫండిబులం, యాంపులా, ఇస్తమస్, యుట్రైన్ ఫండస్, బాడీ ఆఫ్ యూట్రస్, సర్విక్స్, సర్వైకల్ కెనాల్, వెజైనా, అలానే మనకి ఎండోమెట్రియం, మయోమెట్రియం, పెరిమెట్రియం. సో ద లోవర్ అండ్ నారో పార్ట్ త్రూ విచ్ ద యూట్రస్ ఓపెన్స్ ఇన్ టు వెజైనా, దాన్నే మనం సర్విక్స్ అంటాం. ద క్యావిటీ ఆఫ్ సర్విక్స్ని సర్విక్ కెనాల్. సో అలాంగ్ విత్ వెజైనా, సర్విక్స్ ఇంకా వెజైనా కలిపి బర్త్ కెనాల్ అని పిలవాలి. వాల్ ఆఫ్ యూట్రస్లో 3 లేయర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ థిన్ మెంబ్రేనస్ లేయర్ని పెరిమెట్రియం అని, మిడిల్ థిక్ లేయర్ ఆఫ్ స్మూత్ మజిల్స్ని మయోమెట్రియం అని, ఇన్నర్ గ్లాండులర్ లేయర్ని ఎండోమెట్రియం అని పిలుస్తాం. ఎండోమెట్రియం అనేది డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు సైక్లికల్ చేంజెస్కి అండర్గోన్ అవుతుంది. మయోమెట్రియం అనేది స్ట్రాంగ్ కంట్రాక్షన్ని ఎగ్జిబిట్ చేస్తుంది డ్యూరింగ్ పార్చురేషన్, డెలివరీ ఆఫ్ ద బేబీ అప్పుడు. వెజైనా అనేది లార్జ్ మీడియన్ ఫైబ్రోమస్కులర్ ట్యూబ్ that extends from cervix to the vestibule. The space between, so cervix నుంచి వెజైనా వెస్టిబ్యూల్ వరకు వెళ్తుంది. స్పేస్ బిట్వీన్ లెబియా మైనోరా మధ్యలో ఉండే స్పేస్నే వెస్టిబ్యూల్ అంటాం. సో ఇది దీని లోపల నాన్ కెరాటినైజ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుంది. సో ఇట్ ఈస్ హైలీ వాస్కులరైజ్డ్ అండ్ ఓపెన్స్ ఇన్ టు వెస్టిబ్యూల్ బై వెజైనల్ ఆరిఫైస్. సో ఉల్వా అంటే టు వ్రాప్ అరౌండ్ అని అర్థం, ఆర్ పుడెండమ్ అంటారు. ఎక్స్టర్నల్ జెనిటాలియా ఆఫ్ ఫీమేల్. సో నెక్స్ట్ వెస్టిబ్యూల్ అనేది దానికి 2 అపర్చర్స్ ఉంటాయి. అప్పర్ ఎక్స్టర్నల్ యురెథ్రల్ ఆరిఫైస్ ఆఫ్ యురెథ్రా అండ్ లోవర్ వెజైనల్ ఆరిఫైస్. Vagina orifice is covered partially by vaginal orifice partially by a membrane called hymen. That is mucous membrane. Vestibule bounded by 2 pairs of fleshy folds. ఈ vestibule లో 2 pairs of fleshy folds తో కవర్ అయి ఉంటుంది. అదే లెబియా మైనోరా అండ్ లెబియా మెజోరా. క్లిటోరిస్ అనేది సెన్సిటివ్ అండ్ ఎరెక్టైల్ స్ట్రక్చర్ విచ్ లైస్ ఇన్ ద upper junction of 2 labia minora above the urethral opening. Upper junction of 2 labia minora above the urethral opening పైన ఉంటుందన్నమాట.
సో క్లిటోరిస్ అనేది హోమోలాగస్ టు పెనిస్, యాజ్ బోత్ ఆర్ సపోర్టెడ్ బై కార్పోరా క్యావర్నోజా ఇంటర్నల్లీ. Cushion of fatty tissue covered by the skin and pubic hair and above the labia majora. దీన్నే మాన్స్ ప్యూబిస్ అంటారు. హైమన్ అనేది యూజువల్గా ఫస్ట్ కాయిటస్ అప్పుడు టర్న్ అయిపోతుంది, ఇది మ్యూకస్ మెంబ్రెయిన్ ఇంటర్కోర్స్. హవెవర్ సడన్ ఫాల్, జోల్ట్, ఇన్సర్షన్ ఆఫ్ వెజైనల్ టాంపూన్స్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సమ్ స్పోర్ట్స్ లైక్ హార్స్ బ్యాక్ రైడింగ్, సైక్లింగ్, వీటి వల్ల కూడా వెజైనా టియర్ అయిపోతుంది, హైమన్ టియర్ అయిపోతుంది. యాక్సరీ రీప్రొడక్టివ్ గ్లాండ్స్కి వచ్చేసరికి సో బార్తోలిన్ గ్లాండ్స్, స్కీనీ గ్లాండ్స్, మ్యామరీ గ్లాండ్స్. బార్తోలిన్ గ్లాండ్స్ని గ్రేట్ వెస్టిబులర్ గ్లాండ్స్ అండ్ ఇవి 2 గ్లాండ్స్ ఉంటాయి. స్లైట్ పోస్టీరియర్ టు ద లెఫ్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ ఆఫ్ వెజైనా. సో స్లైట్ పోస్టీరియర్, వెస్ట్ అండ్ రైట్ ఓపెనింగ్ ఆఫ్ వెజైనా దగ్గర ఉంటాయి ఇవి బార్తోలిన్ గ్లాండ్స్. ఇవి మ్యూకస్ని సెక్రెట్ చేస్తాయి, ఇవి వెజైనాని లూబ్రికేట్ చేస్తాయి. అండ్ హోమోలాగస్ టు బల్బో ఎరెథ్రల్ గ్లాండ్స్ లేదా కౌపర్స్ గ్లాండ్స్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. స్కీనీ గ్లాండ్స్ వీటిని లెస్సర్ వెస్టిబులర్ యాంటీరియర్ వాల్ ఆఫ్ ద వెజైనా దగ్గర ఉంటాయి, ఇవి అరౌండ్ ద లోవర్ ఎండ్ ఆఫ్ యురెథ్రా. ఇవి లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ని సెక్రీట్ చేస్తాయి. స్కీనీ గ్లాండ్స్ ఆర్ హోమోలాగస్ టు ప్రాస్టేట్ గ్లాండ్స్ అండ్ ప్రాస్టేట్ గ్లాండ్ అండ్ ఆఫ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. మ్యామరీ గ్లాండ్. సో మ్యామరీ గ్లాండ్ ఫంక్షన్కి వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్ ఫీమేల్స్. సో ద మ్యామరీ గ్లాండ్ ఈజ్ అ పెయిర్డ్ స్ట్రక్చర్స్, బ్రెస్ట్. సో వీటిలో గ్లాండులర్ టిష్యూ ఉంటుంది, వేరియబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. గ్లాండులర్ టిష్యూ ఆఫ్ ఈచ్ బ్రెస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 15 to 20 mammary lobes. సో కంటైన్స్ ద క్లస్టర్ ఆఫ్ సెల్స్, ఆల్వియోలై. ఆల్వియోలై మిల్క్ అని సెక్రేట్ చేస్తుంది, అది క్యావిటీస్ లోపల. సో మ్యామరీ గ్లాండ్స్ నుంచి, సో ఆల్వియోలై నుంచి మ్యామరీ ట్యూబ్యూల్స్ వస్తాయి. మ్యామరీ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి ఈచ్ లోబ్ జాయిన్ మ్యామరీ డక్ట్. మ్యామరీ డక్ట్స్ అన్నీ జాయిన్ అయ్యి ఒక వైడర్ యాంపులాని ఫామ్ చేస్తాయి. ఒక వైడర్ యాంపులా నుంచి మనకి ఫైనల్గా లాక్టిఫెరస్ డక్ట్. సో మ్యామరీ ట్యూబ్యూల్స్, మ్యామరీ డక్ట్, మ్యామరీ యాంపులా అండ్ అలానే లాక్టిఫెరస్ డక్ట్ ఇన్ ద నిపుల్. సో త్రూ విచ్ ద మిల్క్ ఈజ్ సక్డ్ బై ద బేబీ. సో మ్యామరీ డక్ట్ ఇది. మ్యామరీ డక్ట్ అన్నీ కలిసి మనకి యాంపులాలన్నీ కలిసి లాక్టిఫెరస్ డక్ట్ని ఫామ్ చేస్తాయి. యాంపులా విల్ బీ కనెక్టెడ్ టు లాక్టిఫెరస్ డక్ట్. సో పెక్టోరాలిస్ మేజర్ మజిల్ ఉంటుంది, మజిల్ బిట్వీన్ ద రిబ్స్, వేరియబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, గ్లాండులర్ టిష్యూ, mammary alveolus, mammary duct, ampulla. Gametogenesis is a process of production of gametes, sperms inka ova, from primary sex organ, testis and ovaries respectively. Gametogenesis ne male spermatogenesis antam, female ni oogenesis antam. Spermatogenesis. సో టెస్టిస్ అనేది ఇమ్మెచ్యూర్ జర్మ్ సెల్స్ ఉంటాయి, అవే స్పర్మాటోగోనియా. ఇవి స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ స్పర్మాటోజెన్సిస్ దట్ బిగిన్స్ ఎట్ ప్యూబర్టీ. స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్స్ ఉంటాయి సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో, మల్టిప్లై బై మైటాటిక్ డివిజన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. స్పర్మాటోగోనియల్ స్టెమ్ సెల్స్ డిప్లాయిడ్, వీటిలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ కొన్ని స్పర్మాటోగోనియల్ సెల్స్ ప్రైమరీ స్పర్మాటోసైట్గా డెవలప్ అవుతుంది, అవి ఫస్ట్ మియాటిక్ డివిజన్ని స్టార్ట్ చేస్తాయి. ఒక ప్రైమరీ స్పర్మాటోసైట్ ఫస్ట్ మియాటిక్ డివిజన్ని కంప్లీట్ చేసి 2 ఈక్వల్ సో ప్రైమరీ స్పర్మాటోసైట్ ఇవి ఫస్ట్ మియాటిక్ డివిజన్ అండర్గోన్ అయ్యి 2 ఈక్వల్ సైజ్డ్ సెకండరీ స్పర్మాటోసైట్ని ఫామ్ చేస్తుంది. వీటిల్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. సెకండరీ స్పర్మాటోసైట్ కాస్త సెకండ్ మియాటిక్ డివిజన్కి అండర్గోన్ అయ్యి 4 ఈక్వల్ సైజ్డ్ హ్యాప్లాయిడ్ స్పర్మటిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఈ స్పర్మటిడ్స్ స్పర్మటోజోవా అవుతాయి బై ద ప్రాసెస్ కాల్డ్ స్పర్మియోజెనిసిస్. ఆఫ్టర్ స్పర్మియోజెనిసిస్ తర్వాత స్పర్మ్ హెడ్స్ అనేవి ఏమవుతాయంటే మనకి ఎంబెడెడ్ అయిపోతాయి సెరటోలీ సెల్స్లో. ఫైనల్లీ రిలీజ్ ఫ్రమ్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్ బై ద ప్రాసెస్ కాల్డ్ స్పర్మియేషన్. ఈ పిక్చర్లో మనం క్లియర్గా చూడొచ్చు, ఇది స్పర్మాటోగోనియం, ఇవి సెరటోలీ సెల్స్. ఓకే, సో ప్రైమరీ స్పర్మాటోసైటు, అలానే సెకండరీ స్పర్మాటోసైటు, స్పర్మాటోజోవా.
సో స్పర్మాటోజెనిసిస్ని స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ ప్యూబర్టీ అప్పుడు సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. సో గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది హైపోథలామస్ నుంచి వస్తుంది. ఈ హైపోథలామస్ యాంటీరియర్ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేసి ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. సో ఎల్హెచ్ అనేది లేడీస్ సెల్స్ మీద యాక్ట్ చేసి ఇట్ స్టిమ్యులేట్స్ ద సెక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్స్. ఆండ్రోజన్స్ ఇంటర్న్ ఏమవుతుందంటే ప్రాసెస్ ఆఫ్ స్పర్మాటోజెనసిస్. సో సెక్రీట్స్ ఆండ్రోజన్స్. సో ఎల్హెచ్ లేడీస్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఆండ్రోజన్స్ని సెక్రీట్ అయ్యేలా చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంటర్న్ ఎఫ్ఎస్హెచ్ సెరటోలీ సెల్స్ మీద యాక్ట్ చేసి సో ప్రాసెస్ ఉంది కదా స్పర్మియోజెనిసిస్, దానికి హెల్ప్ చేస్తుంది. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెచ్యూర్ స్పర్మటోజోవా అనేది మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. హెడ్, నెక్, మిడిల్ పీస్, టెయిల్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రేన్ ఎన్వెలప్స్ ద హోల్ బాడీ ఆఫ్ స్పర్మటోజోవా. హెడ్ ఆఫ్ ద స్పర్మటోజోవా అనేది elongated haploid nucleus. Head is covered by a cap-like structure called acrosome. Acrosome contain numerous enzymes. Ave proteases, acid phosphatases, hyaluronidase. That helps fertilization of ovum. So acrosome లో మనకి చాలా ఉంటాయి. హైలురోనిడేస్ ఉంటుంది, ప్రోటియేజెస్, యాసిడ్ ఫాస్ఫటేజెస్ ఇవన్నీ. పెనట్రేట్స్ ఇంటూ ఓవం. మిడిల్ పీస్లో న్యూమరస్ మైటోకాండ్రియా ఉంటాయి. They produce energy for the movement of the tail. So sperm motility is essential for fertilization. Human per ejaculation 200 నుంచి 300 millions of sperms ని ejaculate చేస్తారు. అట్లీస్ట్ 60% ఆఫ్ ద స్పర్మ్స్ కి నార్మల్ షేపు సైజు ఉండాలి. అండ్ 40% ఆఫ్ దెమ్, ఈ 60%లో మళ్ళీ 40% ఆఫ్ దెమ్ విగరస్ మొటిలిటీని చూపించాలి. సో ఇది ప్లాస్మా మెంబ్రేన్. అలానే ఆక్రోజోమ్, న్యూక్లియస్ కంటైనింగ్ ద క్రోమోజోమల్ మెటీరియల్, అండ్ నెక్, మిడిల్ పీస్ మైటోకాండ్రియా ఉంటాయి. టెయిల్కి ఎనర్జీని ఇచ్చేది మైటోకాండ్రియా. స్పర్మ్స్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి రిలీజ్ అయ్యి అవి యాక్సెసరీ డక్ట్స్ లోపలికి వెళ్తాయి. సెక్రీషన్స్ ఆఫ్ ఎపిడిడిమిస్, వాస్ డిఫరెన్స్, సెమైనల్ వెసికల్, ప్రాస్టేట్ గ్లాండ్, ప్రాస్టేట్ గ్లాండ్ ఇవన్నీ మెచ్యురేషన్ ఇంకా అలానే మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్కి హెల్ప్ చేస్తాయి. సెమెనల్ ప్లాస్మా అలాంగ్ విత్ స్పర్మ్స్, దాన్నే మనం సీమెన్ అంటాం. 60% మనకి సెమెనల్ వెజికల్ నుంచి వచ్చిందే, 30% ప్రాస్టేట్ గ్లాండ్. ద ఫంక్షన్స్ ఆఫ్ మేల్ యాక్సెసరీ డక్ట్స్ ఇంకా గ్లాండ్స్ అనేవి టెస్టిక్యులర్ హార్మోన్సే మెయింటైన్ చేస్తాయి. ఈ పిక్చర్ చూసినట్టయితే ఒక సైడ్ మనకి స్పర్మాటోగోనియా, ప్యూబర్టీ టైంలో స్పర్మాటోగోనియా మైటోటిక్గా డివైడ్ అయ్యి ప్రైమరీ స్పర్మాటోసైట్ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ ప్రైమరీ స్పర్మాటోసైట్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ జరిగి సెకండరీ స్పర్మాటోసైట్ స్పర్మటిడ్స్ అంటారు. స్పర్మటిడ్స్ కాస్త స్పర్మటోజోవా అవుతుంది. ఈ ప్రాసెస్ని స్పర్మియోజెనిసిస్ అంటారు. స్పర్మటిడ్స్ నుంచి స్పర్మటోజోవా, దీన్నే ఎఫ్ఎస్హెచ్ కంట్రోల్ చేస్తుంది. సో స్పర్మాటోగోనియా నుంచి స్పర్మాటోజోవా వరకు స్పర్మాటోజెనిసిస్ అంటారు. అండ్ రిలీజ్ ఆఫ్ స్పర్మాటోజోవాని స్పర్మియేషన్ అని అంటారు. ఇది ఊజెనిసిస్. ఊగోనియా మైటాటిక్గా డిఫరెన్షియేట్ అయ్యి ఫీటల్ లైఫ్లో ప్రైమరీ ఊసైట్ని ఫామ్ చేస్తుంది. ఇవి ఫస్ట్ మియోటిక్ డివిజన్ని ఓవలేషన్కి ముందు ఫినిష్ చేసుకుంటాయి. సెకండరీ ఊసైట్ అవుతుంది. సెకండరీ ఊసైట్ కాస్త ఓవం అవుతుంది. ఊజెనిసిస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామెట్, దాన్ని ఊజెనిసిస్ అంటాం. ఊజెనిసిస్ ఈజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ స్టేజ్ వెన్ కపుల్ మిలియన్స్ ఆఫ్ male mother cells, gametic mother cells are formed within each fetal ovary and do not multiply thereafter. So oogenesis is initiated during embryonic stage. Couple million of so within fetal ovary do not multiply, ఆ తర్వాత మల్టిప్లై అవ్వవు. ఉగోనియా ఫామ్ అయిపోతాయి. ఈ సెల్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రోఫేజ్ 1 మియోసిస్ 1లోకి వెళ్ళి ఎట్ దిస్ స్టేజ్ ఆఫ్ ప్రైమరీ ఊసైట్ లాక్ అయిపోతాయి. ఫార్మేషన్ ఆఫ్ ఒవేరియన్ ఫాలికల్, ఈచ్ ప్రైమరీ ఊసైట్ ఒక ఫ్లాట్ అండ్ లేయర్ ఆఫ్ ఫాలిక్యులర్ సెల్స్తో సరౌండ్ అవుతాయి. దాన్నే ప్రైమార్డియల్ ఫాలికల్ అంటారు. ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైమార్డియల్ ఫాలికల్స్ బర్త్ నుంచి ప్యూబర్టీ వరకు డీజనరేట్ అయిపోతాయి. దాని తర్వాత 60,000 నుంచి 80,000 వరకే ఉంటాయి.
80,000 వరకే ఉంటాయి. సో లేటర్ ఫ్లాటెండ్ ఫాలిక్యులర్ సెల్స్ బికమ్ క్యూబాయిడల్ అండ్ ప్రొలిఫరేట్ టు ప్రొడ్యూస్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. దాన్నే మెంబ్రెయిన్ గ్రాన్యులోజా అంటారు. దీన్నే గ్రాన్యులోజా సెల్స్ అని కూడా అంటారు. ఫాలికల్స్ ఈ స్టేజ్లోనే ప్రైమరీ ఫాలికల్స్ అవుతాయి. ప్రైమార్డియల్ ఫాలికల్ కాస్త ప్రైమరీ ఫాలికల్ అవుతుంది. సో హోమోజీనస్ మెంబ్రెయిన్ అదే జోనా పెలుసిడా. హోమోజీనస్ మెంబ్రెయిన్ ద జోనా పెలుసిడా ప్రైమరీ ఊసైట్కి గ్రాన్యులోజా సెల్స్కి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మనకి జోనా పెలుసిడా అనేది, జోనా పెలుసిడా ఈజ్ ఎ మెంబ్రెయిన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఓవమ్. ఇనర్మోస్ట్ ఆఫ్ గ్రాన్యులోజా సెల్స్ జోనా పెలుసిడాకి చాలా గట్టిగా అటాచ్ అయి ఉంటాయి. దాన్నే కొరోనా రేడియేటా అంటాం. సో ఒక యాంట్రమ్ క్యావిటీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట గ్రాన్యులోజా సెల్స్లో విత్ ఇన్ ద మెంబ్రెయిన్ ఆఫ్ గ్రాన్యులోజా. ఫాలిక్యులర్ క్యావిటీ సైజ్ ఇంక్రీజ్ అయ్యి, ఈ క్యావిటీ సైజ్ ఇంక్రీజ్ అయ్యి యాజ్ ఎ రిజల్ట్ ద వాల్ ఆఫ్ ఫాలికల్ బికమ్స్ రిలేటివ్లీ థిన్. ఫాలిక్యులర్ వాల్ కొంచెం థిన్ అయిపోతుంది. సో ద oocyte has now lies eccentrically in the follicle surrounded by some granulosa cells. సో దీన్నే కాలమ్నస్ ఊఫోరస్ అంటారు. యాజ్ ద ఫాలికల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ద స్ట్రోమల్ సెల్ సరౌండింగ్ ద మెంబ్రెయిన్ గ్రాన్యులోసా బికేమ్ కండెన్స్డ్. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మెంబ్రెయిన్ గ్రాన్యులోసా సెల్స్ కండెన్స్ అయ్యి కవరింగ్ని ఫామ్ చేస్తాయి. దాన్నే థీకా ఇంటర్నా అంటాం. అవుట్ సైడ్ దిస్ థీకా ఇంటర్నా సమ్ ఫైబ్రస్ టిష్యూ బికమ్ కండెన్స్డ్. దాన్నే థీకా ఎక్స్టర్నా అంటారు. ఈ ఫాలికల్స్ అన్ని ఇప్పుడు ఈ ఫాలికల్స్ని సెకండరీ ఫాలికల్స్ అంటారు. సో సెల్స్ ఆఫ్ థీకా ఇంటర్నా లేటర్ ఈస్ట్రోజన్ని సెక్రేట్ చేస్తుంది. ఎట్ దిస్ స్టేజ్ ప్రైమరీ ఊసైట్ విత్ ఇన్ ద సెకండరీ ఫాలికల్ బాగా గ్రో అయ్యి ఫస్ట్ మియోటిక్ డివిజన్ని కంప్లీట్ చేసుకొని అన్ఈక్వల్గా ఒక లార్జ్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఊసైట్ని, ఒక ఫస్ట్ టైనియస్ పోలార్ బాడీని ఫామ్ చేస్తుంది. ద సెకండరీ ఊసైట్ రిటైన్ ద బల్క్ ఆఫ్ సైటోప్లాజం ఆఫ్ ద ప్రైమరీ ఊసైట్. ఇప్పుడు సెకండ్ మియోటిక్ డివిజన్ బిగిన్ అయ్యి బట్ స్టాప్స్ ఎట్ మెటాఫేజ్ 2లో ఆగిపోతుంది. సో సెకండరీ ఫాలికల్ changes into mature follicle called tertiary follicle or Graafian follicle. So ovulation. So what is ovulation ante entante, ovulation ante release of ovum from ovary is called ovulation. Graafian follicle first small compared to thickness of the cortex of ovary. Graafian follicle first చాలా small గా ఉంటుంది cortex of ovary తో కంపేర్ చేసుకుంటే. సో ఎన్లార్జ్ అయ్యే కొద్దీ చాలా పెద్దదయ్యి దట్ రీచెస్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ అండ్ బికమ్ బల్జింగ్. అల్టిమేట్లీ ద ఫాలికల్ రప్చర్స్ రిలీజింగ్ ద ఓవమ్. సో ఓవమ్ రిలీజ్ అయినప్పుడు దే షెడ్ ఫ్రమ్ ద ఓవరీ ఈజ్ నాట్ ఫుల్లీ మెచ్యూర్. ఇట్ ఈస్ అరెస్టెడ్ ఇన్ మెటాఫేజ్ 2 ఆఫ్ ద మెచ్యురేషన్ డివిజన్. ఇట్ ఈస్ సరౌండెడ్ బై జోనా పెలుసిడా బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ విటిలైన్ మెంబ్రెయిన్. విటిలైన్ మెంబ్రెయిన్ బిట్వీన్ ద సెల్ మెంబ్రెయిన్ అండ్ ద జోనా పెలుసిడా ఒక స్పేస్ ఉంటుంది. దాన్నే పెరివిటిలైన్ స్పేస్ అంటారు. ఇట్ లైస్ ఇన్ ఇట్ ద ఫస్ట్ పోలార్ బాడీ విచ్ సపరేట్స్ ఫ్రమ్ ద ఓవమ్ డ్యూరింగ్ ద ఫస్ట్ మియోటిక్ డివిజన్. తర్వాత మనం ఈ పిక్చర్లో చూడొచ్చు బ్లడ్ వెసల్స్, ప్రైమరీ ఫాలికల్స్, సెకండరీ ఫాలికల్, టెరిషరీ ఫాలికల్, గ్రాఫియన్ ఫాలికల్. సో గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అయ్యి ఓవమ్ రిలీజ్ అయింది. కార్పస్ లూటియం. కార్పస్ లూటియంకి వచ్చేసరికి ఆఫ్టర్ ఓవులేషన్ తర్వాత గ్రాన్యులోజా సెల్స్ ఇన్ ఫాలికల్ ప్రొలిఫేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ yellowish glandular mass. దాన్నే కార్పస్ లూటియం అంటాం లేదా ఎల్లో బాడీ. ఇఫ్ ఓవమ్ ఈజ్ నాట్ ఫర్టిలైజ్డ్ దెన్ కార్పస్ లూటియం విల్ పర్సిస్ట్ ఫర్ అబౌట్ 14 days వరకు ఉంటుందన్నమాట ఫర్టిలైజ్ అవ్వకపోతే. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇట్ సెక్రీట్ ప్రొజెస్టిరాన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షనల్ లైఫ్ డీజనరేట్ అయిపోయి ఒక మాస్ ఆఫ్ ఫైబ్రస్ టిష్యూని ఫామ్ చేస్తుంది. దాన్నే కార్పస్ ఆల్బికన్స్ అంటాం, అదే వైట్ బాడీ. సో ప్రైమరీ ఫాలికల్, టెరిషరీ ఫాలికల్ షోయింగ్ యాంట్రమ్, గ్రాఫియన్ ఫాలికల్, rupture of Graafian follicle. So if the ovum fertilized during pregnancy, corpus luteum 3 to 4 months వరకు ఉంటుంది.
అండ్ దీన్నే నవ్ ఇట్ ఈస్ కాల్డ్ కార్పస్ లూటియం ఆఫ్ ప్రెగ్నెన్సీ. ప్రొజెస్టిరాన్ సెక్రీటెడ్ బై ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్. ఆఫ్టర్ 4th month తర్వాత కార్పస్ లూటియం ఉండదు, ప్లసెంటా సెక్రీట్ చేస్తుంది ప్రొజెస్టిరాన్ని. ద సిరీస్ ఆఫ్ చేంజెస్ దట్ బిగిన్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ప్రైమరీ ఓవేరియన్ ఫాలికల్ అండ్ ఎండ్ విత్ ద డీజనరేషన్ ఆఫ్ కార్పస్ లూటియం. దీన్నే మనం ఓవేరియన్ సైకిల్ అంటాం. సో కార్పస్ లూటియం ఓవేరియన్ ఫాలికల్ ఫార్మేషన్ నుంచి డీజనరేషన్ ఆఫ్ కార్పస్ లూటియం వరకు ఓవేరియన్ సైకిల్ అని అంటాం. రీప్రొడక్టివ్ పీరియడ్. సో ఎన్ ఇండివిజువల్ గ్యామెట్స్ ఫామ్ చేసిన తర్వాత ఓన్లీ డ్యూరింగ్ ద రీప్రొడక్టివ్ పీరియడ్ విచ్ బిగిన్స్ ఫ్రమ్ ప్యూబర్టీ, 10 to 14 years ప్యూబర్టీ వచ్చేస్తుంది. 45 to 50 years వరకు ఉంటుంది. అది 10 to 14 years నుంచి 45 to 50 years ఆన్సెట్ ఆఫ్ మెనోపాస్. సో మెన్కి అయితే ఇట్ ఎక్స్టెండ్స్ మెనోపాస్ అప్పుడే, అంటే వాళ్ళకి స్పర్మటోజెన్సిస్ నియర్లీ బిఫోర్ డెత్ వరకు ఉంటుంది. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో మెన్స్ట్రల్ సైకిల్ గురించి కవర్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.